బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై రోడ్డు రవాణాకు అంతరాయం కలుగుతుంది. ఉమ్మడి జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వరుసగా రెండవ రోజు సోమవారం కూడా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో భారీగా వరద నీరు పోటెత్తి రోడ్లు, పొలాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుండి భారీ ఎత్తున వస్తున్న వరద నీరు కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. డజన్ల కొద్ది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు పోర్టు మెటియోలాజికల్ కార్యాలయం రెడ్ అలర్ట్ జారీ చేసింది. దాంతో అధికారులు ఆయా జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవును ప్రకటించారు. ఈ మేరకు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. కాగా శ్రీకాకుళంలో వరదల్లో మినీ వ్యాన్ కొట్టుకుపోగా స్థానికులు వాహనం డ్రైవర్ను రక్షించారు.